కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చంద్రగిరి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నాయకుల అక్రమాలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. సీఎం చంద్రబాబు సొంత మండలం చంద్రగిరిలో టీడీపీ నాయకులు భూదోపిడీకి పాల్పడుతున్నారు. దీంతో అధికారులు అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. తిరుపతి రూరల్, చంద్రగిరి మండలాల్లో ఎమ్మెల్యే పులవర్తి నాని అండదండలతో భూ కబ్జాకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. తాజాగా చంద్రగిరి మండలంలో ఓ టీడీపీ నాయకుడు తనకు మిలిటరీ పట్టా ఉందంటూ చంద్రగిరి నడిబొడ్డున నూకలగుంట సచివాలయం సమీపంలో దాదాపు ₹1 కోటి ప్రభుత్వ భూమిని కబ్జా చేసి జేసీబీతో చదును చేశారు. స్థానికులు అడ్డుకొని తహసీల్దార్కు సమాచారం అందిస్తే ఆ అధికారి వీఆర్ఓను పంపారు. ఘటనా స్థలానికి వచ్చిన సదరు వీఆర్ఓ టీడీపీ నేత కబ్జాను అడ్డుకోలేదు. దీంతో స్థానికులే జేసీబీని అడ్డుకొని అక్కడి నుంచి పంపేశారు. తెలుగుదేశం పార్టీ నాయకుల అక్రమాలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. సీఎం చంద్రబాబు సొంత మండలం చంద్రగిరిలో టీడీపీ నాయకులు భూదోపిడీకి పాల్పడుతున్నారు. దీంతో అధికారులు అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. తిరుపతి రూరల్, చంద్రగిరి మండలాల్లో ఎమ్మెల్యే పులవర్తి నాని అండదండలతో భూ కబ్జాకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. తాజాగా చంద్రగిరి మండలంలో ఓ టీడీపీ నాయకుడు తనకు మిలిటరీ పట్టా ఉందంటూ చంద్రగిరి నడిబొడ్డున నూకలగుంట సచివాలయం సమీపంలో దాదాపు ₹1 కోటి ప్రభుత్వ భూమిని కబ్జా చేసి జేసీబీతో చదును చేశారు. స్థానికులు అడ్డుకొని తహసీల్దార్కు సమాచారం అందిస్తే ఆ అధికారి వీఆర్ఓను పంపారు. ఘటనా స్థలానికి వచ్చిన సదరు వీఆర్ఓ టీడీపీ నేత కబ్జాను అడ్డుకోలేదు. దీంతో స్థానికులే జేసీబీని అడ్డుకొని అక్కడి నుంచి పంపేశారు.